అక్షయ్, రితికా సూద్, తషు కౌశిక్ మెయిన్ లీడ్స్ గా ప్రసాద్ రాయల డైరెక్షన్ లో అత్తులూరి శివాజీ నిర్మించిన మూవీ గ్రాడ్యుయేట్స్. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ రివ్యూ థియేటర్ లో సినీ ప్రముఖుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. సో వైలెట్ టేక్ ఎ లుక్ ఎట్ ద ఆడియో రిలీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రాడ్యుయేట్ ఆడియో ఆవిష్కరణకు రావడం చాలా సంతోషంగా ఉంది. హీరోని చూడంగానే పైన బోర్డు చూస్తే మా మనోడు రాణ గుర్తుకొచ్చాడు. ప్రొఫైల్ చూస్తే అతను చాలా పైకి రావాలని, మంచి పేరు తెచ్చుకొని పిక్చర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి, డైరెక్టర్కి, అందరు టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటారు. వేదిక మీద ఉన్న పెద్దలు రామనాయుడు గారికి, అలాగే మంత్రివర్యులు ధర్మాన ప్రసాద్ గారికి, ఈ సినిమాలో నటించిన అక్షయ్కి, హీరోయిన్స్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రసాద్ ఆర్టిస్ట్ గా మీ అందరికీ తెలుసు. కోరియాలకృష్ణ గారి పిక్చర్ మధురా నగర్ లో జాన్ హొనైగా మరి మీ అందరికి సుపరిచితులు. అలాగే ఉషా కిరణ్ మూవీస్ లో తేజ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది. తను యాక్ట్ చేస్తూ ఉండి తర్వాత ఎప్పుడెల్లారో తెలియలేదు, విదేశాలకు వెళ్ళి అక్కడ మరి టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి కొత్తగా మనం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఒక మంచి సినిమాని ఒక కొత్త టెక్నాలజీతో మీకు చూపించాలనే తపనతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం. కానీ ఒక కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా టెన్షన్తో కూడుకుంది, అవునా కదా? నిజంగా బయట వాళ్ళని పెట్టి తీయటం అనేది కొంచెం ఈజీ, అది సొంత కొడుకు అనే కొందికి చాలా టెన్షన్ పడారు అన్నయ్య అన్ని విషయాల్లో. సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, ఆర్టిస్టులు బుక్ చేయటంలో కానీ ఈ విధంగా ఎంతో ఓపికతో, మరి ఎంతో ఆశతో, మరి ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న ఒక గ్రాడ్యుయేట్ సినిమాని యూత్కి ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ని, ముఖ్యంగా మా అక్షయ్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించి ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా గ్రాడ్యుయేట్ టీంకి ఇవాళ చాలా పెద్ద దినం, చాలా ముఖ్యమైన దినం. నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో మీరందరూ, మా టీం అందరూ కూడా అంతే ఎక్సైటెడ్గా ఉన్నాం. అండ్ మ్యూజిక్ గురించి నేనేం చెప్పనండి, మీరే వింటారు. ఇట్స్ అన్ అమేజింగ్ జాబ్. మొదటి సినిమాలోనే ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యు సందీప్, రియల్లీ గ్రేట్ జాబ్. పోగా నా గురించి చెప్పాలంటే, నేను అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మా డాడీ బిజినెస్ చూసుకుంటుండగా నాకు ఈ ఆఫర్ వచ్చిందండి. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు సినిమా అనేది నాకు ఒక పిచ్చి, రోజు తెలుగు సినిమా చూసేవాడిని. అండ్ అలాంటిది నాకు ఇంత మంచి సినిమాలో యాక్ట్ చేయడానికి ఆఫర్ ఇచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ డైరెక్టర్, మా డాడ్, అది మీకు అందరికీ ఇప్పుడు తెలిసింది, అండ్ శివాజీ అంకుల్, ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.